అమ్మా ఏంటన్నా? నీ 6 కోట్లమ్మా. మన డాక్యుమెంటు. నా డాక్యుమెంట్స్. మన డాక్యుమెంట్సే. లక్ష్మీదేవి నువ్వున్నావమ్మా. నువ్వు చేసిన ఈమెయిల్ ఎప్పటికీ గుర్తుంచుకుంటాను తల్లి. నాన్న చేతు మన 6 కోట్లు దొరికాయిరా. అమ్మా లక్ష్మీదేవి మన 6 కోట్లు దొరికాయి. మన 6 కోట్లు దొరికాయి. మన 6 కోట్లు దొరికాయి. అయ్యో 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 అయ్యో, నా 6 కోట్లు, నా 6 కోట్లు. అమ్మయ్యా, మన 6 కోట్లు మనకు దొరికాయి. దీనికోసమే ఆ మధు పెళ్లి చెడగొట్టింది. ఆ ఇంటి కోసమే కదమ్మా మధుని పెళ్లి చేసుకుంది. దానికోసమే ఆ మాస్టర్ని మ్యాజిక్ చేసి ఈ ఇల్లు రాయించుకున్నాను. పాపం ఈ విషయం ఆ మధుకి తెలీదు. ఎప్పటికీ తెలీదురా. ఎందుకంటే కన్న కూతురికి కట్టుకున్న భార్యకు కూడా చెప్పకూడదని మాస్టర్కి వార్నింగ్ ఇచ్చాం కదా. అది నిజమే కదా. ఆ భయంతోనే కదా ఆయన ఎవరికి చెప్పడు. అలా చెప్తే శంకరం మాస్టర్ బుర్ర శంకరాభరణం పాట పాడాల్సిందే. పచ్చని పెళ్లి పందిర్లో చుచ్చుపెట్టి 10 మందిలో మా నాన్నగారి పరువు తీసి నన్ను బలవంతంగా భార్యం చేసుకుంది. నా మీద పగ సాధించటానికి అనుకున్నాను కానీ నా ఇంటిని కొట్టేయాలన్న స్వార్థంతో అత్యాశతో అని ఇప్పుడే నాకు అర్థమైంది. అర్థమైంది. అయితే ఏం చేస్తావే? ఏం చేస్తావు? ఇది తీసుకుని పారిపోతావా? చెప్పు, లేకపోతే మా మీద కేసు పెడతావా? ఇదిగో ఆటోగ్రాఫ్, నీ బాబు పెట్టిన సంతకం. నీ బాబు పేక మీద కత్తి పెట్టో బెదిరించో సంతకం పెట్టించుకోలేదు. కూతురి కట్నం కింద ఆయన ఇష్టపడి పెట్టిన సంతకం. నీకంతగా డౌట్ ఉంటే వెళ్ళి నీ బాబుని అడుగు. ఎలా? చాలు, ఇప్పటికే చాలా ఎక్కువైంది. ఇలా ఆస్తి కోసం ఓ ఆడపిల్ల గొంతు కోయడానికి సిద్ధపడ్డారంటే మీరు మనుషులు కారు, రాక్షసులు. డబ్బు కోసం మనుషుల జీవితాలతో ఆడుకునే కిరాతకులు. ఏంటే ఓ సినిమా డైలాగులు చెప్తారా? అవును, నేను మీ ఇంటి కోసమే నిన్ను పెళ్లి చేసుకున్నాము, దానికోసమే నీ పెళ్లి ఆపాము. అయితే ఏంటే?
నీకు మంచి మొగుడు రాలేదా? నువ్వు అడుగు పెట్టిన ఇల్లు మంచిది కదా? నా ఇంట్లో అడుగు పెట్టాలంటే అదృష్టం ఉండాలి, అదృష్టం ఉండాలి. ఆ అదృష్టం నీ ఇంటి రూపంలో వచ్చింది. నువ్వు నా ఇంటి కోడలివి కాగలిగావంటే అది నా మంచే. లేకపోతే ఈ ఇంటి పని మనిషిగా కూడా పనికిరావు నువ్వు. నోరు ముయ్యండి. మీకు మాట్లాడే అర్హత లేదు. మీరు ఆడదానిగా పుట్టారన్న మాటే కానీ ఒక్క ఆడదాని లక్షణం కూడా మీలో లేదు. కాబట్టి సాటి ఆడపిల్లని అన్న కనికరం కూడా లేకుండా మీ స్వార్థం కోసం నా నిండు నూరేళ్ల జీవితాన్ని నాశనం చేశారు. నా తండ్రి బలహీనతను అడ్డు పెట్టుకొని నా ఇంటిని లాక్కున్నారు. లేకపోతే నీ అంత అందగత దొరకదని ఫ్రీగా పెళ్లి చేసేసుకుంటారు మరి. అయినా ఇప్పుడు ఏమైంది? నీ అమ్మ బాబుకి ఇల్లు లేదు, నష్టమేంటి? అరే మన రాష్ట్రంలో రైల్వే స్టేషన్లు ఉన్నాయి, బస్ స్టాండ్లు ఉన్నాయి, అది కాకపోతే ధర్మసత్రాలు ఉన్నాయి, శ్మశానాలు కూడా ఉన్నాయి. ఏ నష్టమా? చంపేస్తాను, 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 చంపేస్తాను. ఏ ఇంటి కోసం మా నాన్నగారు మీ కాళ్ళు పట్టుకున్నారో, ఏ ఇంటి కోసం నేను పెళ్లి కాకుండానే ఈ ఇంటి కోడళ్ళయ్యానో, ఏ ఇంటి కోసం ఈ ఇంట్లో అష్ట కష్టాలు పడ్డానో, ఆ ఇంటిని మీరు లాగేసుకోవాలనుకుంటే నేను చూస్తూ ఊరుకుంటాననుకున్నారా? అలా వదిలేస్తే నేను పడ్డ కష్టాలకి అర్థమే ఉండదు. నేను భరించిన బాధలకి విలువే ఉండదు. మర్యాదగా ఆ డాక్యుమెంట్స్ మా నాన్నగారికి ఇచ్చేయండి. లేదంటే లేదంటే జరుగురా. ఏం చేస్తావే? ఏం చేస్తావే? నా కాళ్ళు పట్టుకుంటావా? పట్టుకో మాధవ్. నీ ఇంటిని అమ్మేసి వచ్చిన 6 కోట్లతో ఒక అపార్ట్మెంట్ కట్టించి అనసూయాదేవి అన్న పేరు పెట్టి అద్దెలకిచ్చి లక్షలు వసూలు చేసి దాన్ని కోట్లు చెయ్యాలని ఎన్నో కలలు కన్నాను. నీ కన్నీటికి కరిగిపోయి నీ బెదిరింపులకు భయపడిపోతే ఆ కలలన్నీ ఎలా నెరవేరుతాయమ్మా? ఆపండి, ఆపండి, ఆపండి. ఆ ఇంటి గురించి కన్న కలలు ఆపేయండి. నా కంఠంలో ప్రాణం ఉండగా మీ కలలు నెరవేరనివ్వను. దాని మీద మీ కన్ను కాదు కదా, మీ నీడ కూడా పడనివ్వను. మీ ఇంటిని అమ్మేస్తాం. ఏం చేస్తావే? నరికేస్తాను. ఆఖరిసారి చెప్తున్నాను, అది మా నాన్నగారి ప్రాణం. దాని జోలికి వెళ్ళారో మసి చేసి పారేస్తా. కాస్కో త్వరలోనే రిజిస్ట్రేషన్ డేట్ ఫిక్స్ చేసి చెప్తాను. ఎలా మసి చేస్తావో నేను చూస్తాను. ఆ ఇంట్లో నేనుండగా అడుగు పెట్టే దమ్ము ఏ పెదవకి ఉండదు. పిచ్చి పట్టిందా నీకు? నువ్వు ఈ ఇంటి కోడలివి. గడప దాటాలంటే నా పర్మిషన్ కావాలి. నా అనుమతి లేకుండా అడుగు బయట పెడితే అదే ఆఖరి అడుగు అవుతుంది. డబ్బు కోసం గడ్డి తినే నువ్వు అత్తవి, నీకు ఒత్తాస పలికే వీడు నా భర్త. మీతో ఉంటే మీరు చేసిన పాపాలు నాకు చుట్టుకుంటాయి. నా ఇంటి జోలికి రాకుండా ఉండాలంటే, నా ఇంటిని నేను కాపాడుకోవాలంటే, మా అమ్మా నాన్నల్ని రక్షించుకోవాలంటే నేను ఉండాల్సింది ఇక్కడ కాదు, అక్కడ. అక్కడ ఉంటేనే
మీ దుర్మార్గాల్ని ఆపగలుగుతాను, నా ఇంటిని నేను రక్షించుకోగలుగుతాను. అంటే కోడలుగా ఈ ఇంటితో ఉన్న సంబంధాన్ని తెచ్చుకుంటావా? ఆ ఇంటి కోసం ఈ ఇంటి గడప దాటుతావా? మొగుడిని వదిలేయడం అంటే మాటలు చెప్పినంత ఈజీ కాదు. చూడు, జనాల సంగతి ఎలా ఉన్నా నువ్వు మీ పుట్టింటి గడప తొక్కితే మీ నాన్నగారు శ్రీ 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 శంకర శాస్త్రి గారు నిన్ను మెడబట్టుకుని బయటికి గెంటుతారు. నువ్వు గాని మీ పుట్టింటికి వెళ్ళాలంటే అది నీ భర్తతోనే రావాలి. లేదంటే అత్తారింటికి తిరిగి వెళ్ళమని నిన్ను మళ్ళీ ఇక్కడికే నీ బాబు పంపిస్తాడే. మొన్న వ్రతం రోజు మీ నాన్న అన్నమాట మర్చిపోయావా? తెగ తెంపులు చేసుకుని వెళితే హారతిచ్చి ఆహ్వానిస్తారనుకున్నావా? నా ఇంటి గడప దాటిన మరుక్షణం నీ బతుకు కుక్కలు చింపిన విస్తరాకవుతుంది. ఈ బ్లాక్ మెయిల్స్, బెదిరింపులు నన్ను ఆపలేవు. నా కాపురమే కాదు, ఆఖరికి నా జీవితం సర్వనాశనమైనా మా అమ్మా నాన్నలకి మాత్రం అన్యాయం జరగనివ్వను. వాళ్ళకి ఏ కష్టం రానివ్వను, వాళ్ళకి నీడ లేకుండా చెయ్యనివ్వను. అందుకే నేను నా ఇంట్లో ఉంటాను. మీకు చేతనైంది చేసుకోండి. అమ్మ మధు, నా మాట వినమ్మా. వదిలక్క, వద్దమ్మా అక్క, వదిలి వెళ్ళొద్దమ్మా. అత్తయ్య, అత్తయ్య, మధు వెళ్ళిపోతుంది అత్తయ్య. అక్క, అమ్మా నన్ను వదలక్క, నేను వెళ్ళనివ్వను, నేను వెళ్ళనివ్వను. వదులు, నేను వెళ్ళనివ్వనమ్మా. చెప్పేది విను అత్తయ్య, తొందరగా రండి. నేను వెళ్ళనివ్వను, నేను వెళ్ళనివ్వను. ఏం చేస్తాం? కొంతమంది అంతే. వాళ్ళకి మనుషులు, మమతలు, ప్రేమలు, అభిమానాలు, బంధాలు, అనుబంధాలు తెలీవు. మీకులాగే అన్నమాట. వాళ్లకు తెలిసిందల్లా డబ్బులే. డబ్బు డబ్బు డబ్బు. అసలు ఆ మాయదారి డబ్బుని ఏం చేసుకుంటారో ఏంటోనమ్మా. ఆ పాపిష్టి డబ్బు కోసం మొగుణ్ణి, అత్తని, అత్తారింటిని వదిలేసే ఆడదాన్ని నేను నా జీవితంలో ఫస్ట్ టైం చూస్తున్నానమ్మా. ఆఫ్టర్ ఆల్ ఇంటి కోసం భర్తతో తెగదెంపులు చేసుకుందంటే అబ్బో, అది ఎంత డబ్బు మనిషో, దానికి ఎంత డబ్బు పిచ్చుందో అర్థమవుతుంది నాన్న. మరేనమ్మా, అయినా పోయేటప్పుడు డబ్బేమన్నా తీసుకుపోతామా? డబ్బే లోకం అనుకుంటే ఎలాగూ? ఈ ప్రపంచంలో డబ్బు కంటే విలువైనవి చాలా ఉంటాయి. వాటి గురించి తెలుసుకోవాలంటే ఇలాంటి డబ్బు మనిషి ఇంకో జన్మెత్తాలమ్మా. అవును, మీరు డబ్బు మనుషులే. డబ్బు కోసం ఎంతకైనా దిగజారుతారు. ఎంత దాకా అంటే పెళ్లిళ్ళు చెడగొట్టి ఆడపిల్లలు ఉసురు పోసుకునేంత వరకు. కట్నం పేరుతో ఆస్తులు దోచుకునేదాకా. వడ్డీల పేరుతో
పేదల రక్తం పీల్చేదాకా. ఏయ్ ఏయ్ ఏంటే నోరు లేస్తుంది? ఈ ఇంట్లో నీ సీన్ అయిపోయింది. ఇదిగా ఎక్కువ మాట్లాడక వెళ్ళు వెళ్ళు వెళ్ళు. నేను సైలెంట్ గా వెళ్తున్నాను కాబట్టే ఈ ఇల్లు ఇంత ప్రశాంతంగా ఉంది. లేదంటే రచ్చ రచ్చ చేసి నీకు నీ కొడుక్కి పిచ్చెక్కేలా చేసేదానండి. కాకపోతే ఎలాంటి గొడవలు చెయ్యనని మా నాన్నగారికి మాటిచ్చాను కాబట్టి ఆ కారణంతో చేతులు కట్టుకొని వెళ్తున్నానండి. లేకపోతే ఏంటి? ఏం చేస్తావే? ఏం చేస్తావు? ఏం చేస్తానా? ఏం ఏయ్, చేస్తాను? నాన్న చూడు, దాన్ని చూడు. దాని ఇల్లు లాక్కున్నామని దానికి పిచ్చి పట్టింది నాన్న. అందుకే అలా వాగుతోంది. ఆ పిచ్చాళ్ళతో మనకెందుకు చెప్పు? పొరపాటున కొరికిందనుకో పొడ్డు చుట్టూ ఇంజెక్షన్లు వేసుకోవాలి నాన్న. కరెక్టేనమ్మా. చూస్తుంటే మేడ్ ఇన్ మెంటల్ హాస్పిటల్ లా ఉంది. నవ్వుకోండి. మీ ఉడత చప్పుళ్ళకి ఈ పులి బెదడదు. మీలాంటి గ్రామ సింహాల అరుపులకి ఈ ఏనుగాగదు. లీగల్ గా భర్తనని మీదకొస్తే ఈగ నలిపినట్టు నలిపేస్తా. వేలు చూపించి వార్నింగ్ ఇవ్వడానికి ఇప్పుడు నువ్వు నా మొగుడివి కాదు, నా మొగుడివి కాదు, నా మొగుడివి కాదు, నా మొగుడివి కాదు. వెళ్ళు. అమ్మ మధు, ఏం జరిగిందో ఎందుకు జరిగిందో తెలీదు కానీ ఆడదొక్కసారి అత్తారింట్లో అడుగు పెట్టిన తర్వాత చావైనా బతికైనా అక్కడే. నువ్వు చెప్పింది నాకు అర్థమైందక్కా. మా వాళ్ళని బాధ పెట్టాలని నాకు లేదు, కానీ వెళ్ళక తప్పదు. వీళ్ళు మా కుటుంబానికి చేసిన ద్రోహం చూశాక ఇక్కడుంటే మా అమ్మ నాన్నలకి అన్యాయం చేసినట్టవుతుంది. నా జీవితం కోసం వాళ్ళ జీవితాన్ని బలి తీసుకోలేను. అందుకే వాళ్ళకి రక్షణగా ఉండడానికి, ఈ దుర్మార్గుల నుంచి రక్షించుకోవడానికి నేను వెళ్తున్నాను. ఈ ఇంటి కోడలుగా గడప దాటడం తప్పు కావచ్చు, కానీ శంకర్ శాస్త్రి కూతురుగా మాత్రం నేను చేస్తుంది 100% కరెక్ట్. అది కదమ్మా అక్క, నా తల్లిదండ్రులు నాకు ముఖ్యం. వాళ్ళు సంతోషంగా క్షేమంగా ఉండడం ముఖ్యం. దానికోసం నా ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధం. ఇక ఈ జీవితం ఎంత? మిస్టర్ చైతన్య, ఇల్లు అలకగానే పండగ కాదు. మా నాన్నగారితో బలవంతంగా సంతకం పెట్టించినంత మాత్రాన ఆ ఇల్లు నీ సొంతం కాదు. ముందుంది ముసల పండగ, వస్తా. అమ్మ మధు, పోవే. మధు
పిచ్చి బాగా ముదిరిపోయింది నాన్న. ఇదిగో పిచ్చిదాన్ని రాళ్ళతో కూడా చంపుతారు, జాగ్రత్తగా వెళ్ళు. వాళ్ళకం చూస్తే అలాగే ఉంది నాన్న.